అమరావతి పునర్నిర్మాణానికి మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రలో మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జాతీయ, తెలుగు మీడియాలో వచ్చిన కథనాలను విశ్లేషించి ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా ఈ వీడియో చూడండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో రాజధాని అంశం వివాదాస్పదమై నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తుంది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పునరుద్ఘాటించి దాని నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి కృషి చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మే 2న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక గొప్ప మలుపుగా భావిస్తున్నారు. భారత ప్రధాని మే 2న మధ్యాహ్నం 2:50 తిరువనంతపురం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 3:30కి అమరావతిలోని హెలిప్యాడ్కు వస్తారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటన కారణంగా రోడ్ షో రద్దు చేసినప్పటికీ ప్రధాని కారులో ప్రజలకు అభివాదం చేస్తూ 1.1 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రధాన వేదికకు చేరుకుంటారు. 3:45 నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శన. ఇక్కడ అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళికలను ప్రదర్శిస్తారు. ఇక 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగం, రాజధాని పునర్నిర్మాణ పనులు, శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది. ఇక ప్రధాని ఈ సందర్భంగా సుమారు 1,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు, ప్రారంభోత్సవం చేస్తారు. ఈ ప్రాజెక్టులు అమరావతిని ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక కేంద్రంగా మార్చడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఎక్కడ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకారాన్ని కోరారు. ప్రధాని సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు రాజధాని రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేయడానికి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రైతులకి రిటర్నబుల్ ప్లాట్లను సమస్యను బ్యాంకుల రుణాల ద్వారా పరిష్కరిస్తామని, రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రజల రాజధానిగా తీర్చిదిద్దాలనే దీక్షతో చంద్రబాబు నాయుడు 6 మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఉన్నారు. ఇక ఏర్పాట్లు చూస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు ఒకసారి చూద్దాం. ప్రధాన వేదిక, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా 20 మంది వీవీఐపీలు ఏర్పాటు ఉంటారు. అలాగే వీవీఐపీలు వేదిక 100 మంది కోసం ప్రత్యేక వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. సాంస్కృతిక వేదిక సపరేట్గా ఉంటుంది. అలాగే అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యము, భూ సమీకరణ విధానము, భవిష్యత్తు ప్రణాళికను ప్రదర్శించే పెవిలియన్ ప్రధాన ఆకర్షణగా నిలుగుతుంది. ఇక జన సమీకరణ చూస్తే సుమారు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 జిల్లాల నుంచి ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్టయితే ప్రధాని భద్రత కోసం ఎస్బీజీ బృందం పర్యవేక్షణలో ఉంది. స్థానిక పోలీసులు, ఐపీఎస్ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు, ప్రజలకు తాగునీరు, ఆహారం, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాతావరణంలో స్వల్ప మార్పులు ఉండవచ్చనే భావనతో సమాచారంతో సభకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టారు. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఏప్రిల్ 28 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఏప్రిల్ 30న ట్రయల్ రన్ నిర్వహించి అధికారులు నిర్దిష్టమైన ప్లాన్లతో ముందుకెళ్తా ఉన్నారు. ఇక శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ, అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు ప్రధాని మోడీ ఈ సంకేత పైలాన్ని ఆవిష్కరిస్తారు. అభివృద్ధి పనులు సుమారు 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన లేదా ప్రారంభం జరుగుతుంది. ఇందులో మౌలిక వసతులు, రహదారులు, భవనాల నిర్మాణాలు, సాంకేతిక కార్యక్రమాలు ఉంటాయి. యూకేకి చెందిన పోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారము విజయవాడ, గుంటూరు మధ్య 217.23 చదరపు విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం జరగనుంది. ఇక కేంద్ర సహకారం ఉంటుంది. కేంద్రం నుంచి దాదాపు 15,000 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు ప్రపంచ బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూరుతున్నాయి. 2024 నాటికి ఫేజ్ 1 పనులకు 64,910 కోట్లు బడ్జెట్ అంచనా. సాంస్కృతిక కార్యక్రమాల్లో రాష్ట్ర సంస్కృతిని ప్రదర్శించే కార్యక్రమాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఈ సభలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా హిందుస్థాన్ టైమ్స్, ఇండియా
టుడే వంటి జాతీయ మీడియా సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పునర్జీవంలో కీలక ఘట్టంగా అభివర్ణించాయి. ప్రధాని మోడీ ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని, రాష్ట్రానికి అదనపు నిధులు ప్రాజెక్టులు కేటాయించవచ్చని విశ్లేషించాయి. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని షెడ్యూల్ మార్పులు, రోడ్ షో రద్దు వంటి వార్తలు కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చించబడ్డాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు అమరావతిని ప్రజల ఆకాంక్షల రాజధానిగా అభివర్ణించాయి. సీఎం చంద్రబాబు రైతులతో సమావేశాలు, పార్లమెంట్లో చట్టం హామీలు, భారీ ఏర్పాట్ల వివరాలను విస్తృతంగా కవర్ చేశాయి. ఇక టీడీపీ విడుదల చేసిన అమరావతి వీడియోను మంత్రి నారా లోకేష్ సహా పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడము ఈ వీడియోలో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపినట్లు తెలుగు మీడియాలో రాసింది. అమరావతి పునర్నిర్మాణం యొక్క ప్రాధాన్యత గురించి, రాజకీయ ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నట్లయితే అమరావతి పునర్నిర్మాణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక రాజకీయ విజయంగా భావించబడుతుంది. గత ప్రభుత్వం రాజధాని అంశంలో చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దేందుకు ఈ కార్యక్రమం సంకేతంగా మారుతుంది. ప్రధాని మోడీ హాజరు కావడం కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని సూచిస్తుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ, బీజేపీ బలోపేతాన్ని చేస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక ప్రభావం చూసుకున్నట్లయితే అమరావతి అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తుంది. మౌలిక వసతులు, సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు వంటివి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్రం నుంచి అదనపు నిధులు, ప్రపంచ బ్యాంకు రుణాలు రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గౌరవం కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. రేపు జరిగే అమరావతిలో ఈ శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రక ఘట్టమని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చే దిశగా ఒక ముందడుగు. భారీ ఏర్పాట్లు, 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, రైతుల సమస్యల పరిష్కారం, కేంద్ర రాష్ట్ర సహకారము ఈ కార్యక్రమాలను గొప్ప విజయంగా నిలుపుతున్నాయి. జాతీయ తెలుగు మీడియా కవరేజ్ ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలో నవోదయంగా అభివర్ణిస్తున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక శక్తివంతమైన ఆరంభంగా నిలుస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.